హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా, పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా ప్రతిరోజు ఏం చేయాలో అని పెద్ద తలనొప్పిగా ఉంది కదా! అలా అని టేస్ట్ తగ్గకూడదు, హెల్తీగా ఉండాలి. అది కూడా సింపుల్‌గా అయిపోవాలి కదా! అయితే ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్‌ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. జస్ట్ ఒక రైతా ఉంటే చాలు. ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే బాక్స్ అయినా ప్లేట్ అయినా ఖాళీ అవ్వాల్సిందే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా అన్నాన్ని వండుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా రైస్‌ని తీసుకోండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, బియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు దాకా నీళ్ళని తీసుకోండి. మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల దాకా నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసి, ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి, మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్, లో ఫ్లేమ్‌లో ఒక విజిల్ రానివ్వండి సరిపోతుంది. చూడండి కుక్కర్‌లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక చూపిస్తున్నాను. ఒక గరిటెతో మెల్లగా కలుపుకుంటూ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. రైస్‌ని చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. ఈ రైస్ ఆరేలోపు మనం కొత్తిమీర పేస్ట్‌ని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని, శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఒక కట్ట కొత్తిమీరని తీసుకోండి. నెక్స్ట్ అందులోనే గుప్పెడంత పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. అలాగే మీ కారానికి తగ్గట్టు 3, 4 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ ఉప్పు, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. పేస్ట్ వేసిన తర్వాత నల్లబడకుండా ఉంటుంది. 1, 2 స్పూన్లు నీళ్లను పోసుకొని ఇలా మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి. చాలా అంటే చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్‌ని తీసుకోండి. నూనె వేడైన తర్వాత హోల్ స్పైసెస్‌ని వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 4 లవంగం మొగ్గలు, 1 ఎండుమిరపకాయ. ఇవి కాస్త లైట్‌గా వేగిన తర్వాత, 1 స్పూన్ దాకా తాలింపు గింజలు, అలాగే 2 స్పూన్ల దాకా పల్లీలను వేసి, ఇవి లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ తాలింపు కాస్త లైట్‌గా వేగిన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి, ఇవి కూడా కొంచెం లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. మనం రైస్ తినేటప్పుడు అక్కడక్కడ తగిలి రుచి బావుంటుంది. ఈ ముక్కలు తొందరగా వేగడానికి చిటికెడంత ఉప్పు వేసి, క్యారెట్ ముక్కల్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కంప్లీట్‌గా మగ్గాల్సిన అవసరం లేదు. క్యారెట్ కాస్త మగ్గిన తర్వాత పావు కప్పు దాకా ఫ్రోజన్ బఠానీని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. బఠానీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించి, మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్‌ని మొత్తం వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సుమారు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి ఒక 5 నిమిషాలకి పేస్ట్‌లో ఉన్న వాటర్ పోయి, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించండి. చూసారా నెయ్యి ఇలా పైకి తేలుతున్నప్పుడు, మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్‌ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు ఉడికించిన రైస్‌తోనే కాకుండా, మార్నింగ్ వండుకున్న అన్నంతో కానీ, లేదా నైట్ వండుకున్న అన్నంతో కానీ ఈ రైస్‌ని చేసుకోవచ్చు. అయితే ఇలాంటి రైస్ చేసుకునేటప్పుడు అన్నం గడ్డలా కాకుండా పొడి పొడిగా చేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత మెల్లగా గరిటెతో కలుపుకుంటూ అంతా కలిసే విధంగా బాగా కలపండి. అంతా కలిసిన తర్వాత రుచి చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే పుదీనా పులావ్‌ని కుక్కర్‌లో చూపించబోతున్నాను. కుక్కర్‌లో వండినా కూడా పొడి పొడిలాడుతూ వచ్చేలా పర్ఫెక్ట్‌గా రావాలంటే చిన్న టిప్స్‌ని ఫాలో అవ్వండి. ఇది లంచ్ బాక్స్‌కైనా, క్విక్‌గా ఏదైనా హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇలా పుదీనాతో చేసే పులావ్ డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నన్ను ఇన్ని మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. మరి లేట్ చేయకుండా తక్కువ మసాలాతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్‌ని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా రైస్‌ని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 2 కప్పులు బాస్మతి రైస్‌ని తీసుకొని, నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోండి. ఈ పులావ్‌ని నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇలా నానబెట్టడం వల్ల మెతుకు విరగకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ రైస్ నానేలోపు మిగతా ప్రాసెస్‌ని చూద్దాం.
స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. అందులో ఒక యాలుక్కాయ, 2 లవంగం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పొట్టి తీసిన 6, 8 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగ్గట్టు 4, 5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. మనం ఈ పులావులో ఎక్స్ట్రా కారం వేయం కాబట్టి చూసి వేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన 4 కప్పులు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 4 కప్పులు పుదీనా ఆకుల్ని తీసుకోండి, కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3/4 కప్పు కొత్తిమీరని కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా ఆకులు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం ఉప్పు, పావు చెక్క నిమ్మరసం పిండుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఇలా కొంచెం ఉప్పు, నిమ్మరసం వేయడం వల్ల ఈ మిశ్రమాన్ని పేస్ట్ వేసినప్పుడు నల్లబడకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి అస్సలు వాటర్ ఏమీ వేయకుండా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత గ్రీన్ కలర్లో ఉందో. ఇలా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు పులావ్ చేయడానికి స్టవ్ మీద కుక్కర్ని పెట్టి అందులో 2 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి. ఈ పులావ్లో నెయ్యి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. నూనె, నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 3 లవంగం మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు, అరకప్పు పచ్చి బఠానీ వేసి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక నేను ఫ్రోజన్ బఠానీ వేశాను. మీరు ఫ్రెష్గా బఠానీ వేయాలనుకుంటే అరగంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. ఇవి 3 నిమిషాల పాటు వేయించిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు, గ్రీన్ కలర్లో ఉండదు. అలాగే పుదీనా స్మెల్ కూడా పోతుందన్నమాట. సో చిన్న మంట మీద మాడిపోకుండా కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ డ్రైన్ చేసేసి వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించండి. ఇలా చేయడం వల్ల ఈ మసాలా అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా 1 నిమిషం వేయించాక 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. అంటే టోటల్గా 2 కప్పుల రైస్కి 3 కప్పుల నీళ్ళని తీసుకోండి. అదే నార్మల్ రైస్ అయితే 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, పావు చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండితే రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిచ్చి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసేటప్పుడు విజిల్ రానవసరం లేదు. కరెక్ట్గా 5 నిమిషాల పాటు కుక్ చేస్తే అడుగు మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను. 1 స్పూన్ నెయ్యిలో కొంచెం జీడిపప్పు పలుకులు వేసి కాస్త దోరగా వేయించి వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. మూత తీసిన వెంటనే కలపకుండా ఒక 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆహా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.